10th క్లాస్ సంబంధించి చాప్టర్ వైజ్ హిందీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో ఒకసారి అయితే నేను స్క్రోల్ డౌన్ చేస్తాను, ఒకసారి అయితే నీట్గా రాసుకోండి అండ్ చెక్ చేసుకోండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ డూ లైక్ అండ్ కమెంట్ షేర్ సమ్మన్ హూ నీడ్ దిస్ వన్. ఒకవేళ మీకు అవసరం లేకపోయినా ఎవరికైతే అవసరం ఉందో తప్పకుండా షేర్ చేయండి. ఆల్రెడీ మన ఛానల్లో తెలుగుకు సంబంధించి ఫస్ట్ యూనిట్ నుంచి 12 యూనిట్స్, మొత్తము 12 యూనిట్స్, దాంతోపాటు ఉపవాచకం సంబంధించి రామాయణం కూడా చాప్టర్ వైజ్ గ్రామర్ పాయింట్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్, పద్యాలు అండ్ గద్యానికి సంబంధించి క్వశ్చన్స్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ గ్రామర్ పాయింట్ కూడా పెట్టాను. ఒకసారి అయితే మీరు చెక్ చేయండి వెళ్ళి. అండ్ ఇది వచ్చేసి హిందీ 10th క్లాస్ సంబంధించి మీరు మార్చ్లో రాయబోయే ఎగ్జామ్ సంబంధించి హిందీ చాప్టర్ వైజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఒకసారి చూసుకోండి. ఫస్ట్ యూనిట్ వచ్చేసి సాతిలోకి సంబంధించి ఇవన్నీ కూడా క్వశ్చన్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో యాక్చువల్ అంటే నేను హిందీ చదివి చాలా వెళ్ళైపోయింది. సో ఒకసారి అయితే నేను స్క్రోల్ డౌన్ చేస్తాను. సో మీరు నిదానంగా అయితే చూసుకోండి. సో ప్రతి క్వశ్చన్ కూడా వెరీ 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 ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు గవర్నమెంటే చేస్తుంది సపరేట్గా మీకోసం. ముఖ్యంగా స్లో లెర్నర్స్కి ఎవరైతే ఉంటారో వాళ్ళకి అండ్ యావరేజ్ వాళ్ళకి, ఆఫ్కోర్స్ టాపర్స్కి కూడా అయితే ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇది ఇచ్చేసింది ఎవరంటే స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. ఇక్కడ ఉంది చూడండి, SERT, ఇది మనంగా ఇచ్చింది. సో చాలా డౌట్ రావచ్చు, సార్ ఇవి చదివితే ఎన్ని మార్కులు వస్తాయంటే ఐఎమ్ డ్యామ్ షూర్ 70% పైనే, ఆల్మోస్ట్ మీకు 80% కూడా రావచ్చు. ఇవి చదివి మీరు మిగతా క్వశ్చన్స్ అంటే లైక్ FA1 పేపర్స్ కానీ, FA2 పేపర్స్, FA3 అండ్ SA1 పేపర్స్, ప్రీ ఫైనల్ పేపర్స్ ఇవన్నీ కూడా చూసుకోండి. డెఫినెట్గా అయితే మీకు 90% అయితే మార్కులు రావడానికి స్కోప్ అయితే ఉంటుంది. ప్రతి క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్. ఈ థర్డ్ యూనిట్ చూడండి, మనుష్యత, థర్డ్ యూనిట్ చూడండి. సో దీంట్లో గ్రామర్ పాయింట్స్ కానీ క్వశ్చన్స్ అన్నీ అయితే బాగా చూసుకోండి డెఫినెట్గా. సో ఎందుకంటే నేను హిందీ కాస్త చదవడం చాలా వీక్ అనమాట. సో అందుకే మీకు చెప్తున్నా, నేను ఎప్పుడు 10th క్లాస్ చదివాను, మళ్ళీ చదవలేదు ఇంకా. అండ్ ఫోర్త్ యూనిట్ అండి, పర్వత్ ప్రదేశ్ మే పవాస్ అంట లెసన్. సో దానికి సంబంధించి క్వశ్చన్ చూసుకోండి. నేను జస్ట్ స్క్రోల్ డౌన్ చేస్తాను. అండ్ మీకు అలాగే బయాలజీ కానీ మ్యాథమెటిక్స్ సంబంధించి ప్రజెంటేషన్ కూడా మీకు చెప్తాను ఒక వీడియోలో. సో అవన్నీ కూడా చూసుకోండి. తోప్ 5th యూనిట్ చూడండి, క్వశ్చన్స్ అండ్ పద్యాలు, గ్రామర్ పాయింట్, దీంట్లోనే మీకు నిబంధన కూడా ఇవ్వడం జరిగింది, అది కూడా చూసుకోండి. ప్రతి క్వశ్చన్ కూడా వెరీ 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 ఇంపార్టెంట్. అగైన్ ఐఎమ్ టెలింగ్ దిస్ వన్, ఇది మర్చిపోతండి. 6th చూడండి, కర్ చాలో హమ్ ఫిదా. నేను హిందీ రైట్ చదువుతాను, ఏమనుకోతండి. సో ప్రతి క్వశ్చన్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. సో కాస్త స్క్రోల్ డౌన్ చేసుకోండి, నిదానంగా హోల్డ్ చేసుకొని ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ 7th చూడండి, బడే భాయి సాహబ్, అది కూడా చూసుకోండి క్వశ్చన్స్. నేను ఇక్కడ మీకు వీడియో ఫేస్ ఎందుకు కనిపిస్తుందంటే యూట్యూబ్ టర్మ్స్ అండ్ పాలసీస్ అలాగే ఉన్నాయి. అక్కడ ఫేస్ లేకపోతే కాపరేట్ వస్తుంది, లేదంటే రివ్యూ అని వస్తుంది. సో యూట్యూబ్లో చాలామంది చేస్తున్నారు వితౌట్ ఫేస్. సో తప్పలేదు ఇంకా నాకు కూడా. సో కాస్త డిస్టర్బెన్స్ అయినా ఇంకా అడ్జస్ట్ చేసుకోండి. 8th చూడండి, డైరీ కా ఏక్ పన్నా, డైరీ కా ఏక్ పన్నా అంట. చూసుకోండి, అదొక కమెంట్ చేయండి. ఎన్ని క్వశ్చన్స్ రాయాలి ఏంటి కూడా ఇవ్వడం జరిగింది, ఒకసారి చూసుకోండి. మీకు ఇంకా ఏమైనా జిరాక్స్ కావాలంటే కూడా నన్ను పర్సనల్గా అయితే నాకు మెసేజ్ చేయండి. నేను మీకు జిరాక్స్ బుక్లెట్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఒకసారి కమెంట్స్ చెక్ చేసి ఎవరైతే రెగ్యులర్గా చేస్తున్నారో వాళ్ళకైతే డెఫినెట్గా అయితే ఇవ్వడం జరుగుతుంది. 9th చూడండి, తథారా చూసుకోండి. 9th యూనిట్ ఏదో తథారా వామిషో ఖయా ఏదో, మీరు కమెంట్ చూడండి ఒకసారి, అదే కాదు కమెంట్ చేయండి. ఎందుకంటే హిందీ కొంతవరకు అయితే ఇంపార్టెంట్ క్వశ్చన్ చెప్పగలం కానీ మరీ అంత డెప్త్గా తెలియదు. సో మనకి హిందీ ఫ్యాకల్టీ ఉన్నారు. సో మీకు ఎగ్జామ్కి ఒక 10 days ముందు కానీ 20 days ముందు కానీ ఒక వీడియో అయితే పెట్టిస్తా. నేను హిందీ ఎక్స్పర్ట్ కాదు, నేను చెప్తున్నా. రిమైనింగ్ తెలుగు, ఇంగ్లీష్ ఏదో చెప్పగలను కానీ బట్ హిందీ అయితే నాకు అంత ఐడియా లేదు. ఓన్లీ ఆ నిబంధన వరకు కొంత ఐడియా ఉంది. సో అందుకే లాస్ట్ టైం కూడా చేసాం, ఒక హిందీ ఫ్యాకల్టీతో ఒక వీడియో చేయించాను. అది సేమ్ ఇయర్ కూడా మీకు కుదిరితే సబ్జెక్ట్ వైజ్గా మీకు ఫ్యాకల్టీతో అయితే చెప్పిస్తా. 10th చూడండి,
11th యూనిట్ కార్తుస్ అంట. ఇవన్నీ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ రిపీటెడ్ క్వశ్చన్స్. ఇవన్నీ కూడా మీకు నోట్స్ నేను ప్రొవైడ్ చేస్తాను. సో కమెంట్ చేయండి మీకు ఏం నోట్స్ కావాలనేది. సో ఎవరికి ఇవ్వాలి ఏంటి అనేది కూడా నేను చూస్తాను. సో ఎవరికైతే మేము మాకు అందుబాటులో ఏవి లేవన్న వాళ్ళకైతే నేను డెఫినెట్గా అయితే ప్రొవైడ్ చేస్తాను. నిబంధ్, లెటర్ రైటింగ్ ఇవి చూసుకోండి. నిబంధ్ కాస్త టఫ్ అంటున్నారు. సో ఇదండి మొత్తం వచ్చేసి ఇంక ఇంతే. అంటే ఇవన్నీ కూడా మీకు హిందీకి సంబంధించి ఎన్ని యూనిట్స్ మొత్తం 9 ఐ థింక్ 11 ఓకే ఆల్మోస్ట్ 11 ఉన్నాయి. 11 యూనిట్స్ చాప్టర్ వైజ్గా మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. సో ఇవైతే మర్చిపోదండి. సో ప్రతి క్వశ్చన్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను కొద్దిగా హిందీ చదవడం కాస్త డిలే అవుతుంది. సో అందుకే అయితే మీకు జస్ట్ డిస్ప్లే చేశాను. సో మీకు ఇంకా ఏమైనా హిందీ సంబంధించి డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. మాకు కొలీగ్ ఉన్నారు ఒక హిందీ ఫ్యాకల్టీ, ఎక్స్పీరియన్స్ పర్సన్. సో ఆ సార్తో మాట్లాడి మీకు ఈ డౌట్స్ ఏవైతే ఉంటాయో వాటితో మీకు క్లారిఫై చేపిస్తాను. ఒకవేళ కుదిరితే లైవ్ అని చేయిస్తాను. సో అది దీనికి సంబంధించిన పీడిఎఫ్ కూడా మీకు అందుబాటులో ఉండేలా చేస్తాను. సో ప్రస్తుతానికి అయితే ఇది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ డూ లైక్. మీరు లైక్ చేస్తేనే యూట్యూబ్ అనేది మన వీడియోస్ని ఎక్కువ మందికి రికమెండ్ చేస్తుంది. దానివల్ల యూస్ఫుల్ కంటెంట్ ఎక్కువ మందికి జరుగుతుంది. సో ఆల్గారిథం అలాగ ఉంది. మీరు లైక్ చేసి కమెంట్ చేస్తే కానీ యూట్యూబ్ అనేది మన వీడియోస్ని ఎవరికి రికమెండ్ చేయదు. సో కీప్ ఇట్ ఇన్ మైండ్ and thank you so much for watching our video and stay tuned for more updates and thank you so much.